వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం వన్ చెస్ట్ సర్వైవల్ ఆడబోతున్నాం అనమాట. వన్ చెస్ట్ సర్వైవల్ మనమైతే ఆడతాం. మీరు కామెంట్ చేయండి గాయ్స్. ఫస్ట్ రాజు గేమర్తోనే ఎలా ఆడాలి. అరే దానికి జావా రాయ్ రాటేంటి చూడండి. డేటా మంచి ఇస్తుంది అన్నమాట. ఇది మంచి స్పానెక్స్ వచ్చినాయి. ఎవ్రీ 40 minutes గాయ్స్, ఎవ్రీ 40 minutes కి రీఫిల్ అయింది గాయ్స్. ఇది వన్ డే కా మైన్క్రాఫ్ట్ లో వన్ డేనా 40 minutes కి అంటే రియల్ 40 minutes. రియల్ అంటే 1 hour కూడా కాదు. 40 minutes అంటే వన్ డే రా మైన్క్రాఫ్ట్ లో. 40 minutes అంటే వన్ డేనా చెప్పండి గాయ్స్. మీరే వన్ డేనా చెప్పండి గాయ్స్. మీరే చెప్పండి. లీవ్స్ ఎందుకురా నింటే తీసుకున్నాను గాయ్స్. ఇప్పుడు వన్ చెస్ట్ కొత్తగా అప్గ్రేడ్ వచ్చింది, చేస్తున్నాం. మనకి ఇంత అవసరం మొబైల్లో అయితే ఎక్స్పాండ్ చేయాలి. వన్ చెస్ట్ రాజు రానుంది కదా గాయ్స్. చెప్పండి గాయ్స్. అందరు ఆడే సైలెంట్ ఉండు. నువ్వు పెద్ద గేమర్లో వస్తున్నావు. ఫస్ట్ అన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుందిరా. స్టార్ట్ కాదు అప్పుడే. అన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది అది. స్టార్ట్ అవుతుంది. ఉన్నట్టు కూడా అయ్యేది. ఇప్పుడు మనం అవసరం లేనివి ఇక్కడ వాడేయాలి. 15 leaves కావాలి. ఇన్ని సీడ్స్ అవసరం లేదు. చూడండి అయితే ఇంత కావాలి మనకి. వన్ డేకి చెస్ట్ రీఫిల్. అరే నేను కింద పడితే ఐటమ్స్ పోయినాయిరా. కింద పడితే ఐటమ్స్ పోయినాయి. ఎందుకు అట్లా చేసినావు? నీకు కింద పడినావు చెప్పు. కింద ఎందుకు పడినావు? ఎట్లానా నేను ఇక్కడ బాక్స్ పెట్టుకుంటే సడన్ గా క్రౌచ్ పోయింది. క్రౌచ్ ఎట్లా పోయింది? ఎట్లా ఆడితే అట్లా కొట్టాలి. సరేరా క్రియేటివ్ తీసుకో. క్రియేటివ్లోకి వెళ్ళకూడదు గాయ్స్. క్రియేటివ్ ఎక్కకూడదా గాయ్స్ చెప్పండి. నిజంగా క్రియేటివ్లోకి ఏం పోంలే గాయ్స్. మా అన్న అంత తప్పు చేస్తున్నాడు చూడండి గాయ్స్. పెద్ద సీనియర్ ఎట్లా మొత్తం తప్పే చెప్పి
డేటా అట్లా చేయాలి. ఇది ఎలక్స్ ఫీల్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎలక్స్ క్రియేటివ్లోకి వెళ్ళాం కాదు. మేమైతే క్రియేటివ్లోకి అయితే వెళ్ళాం. ఇట్లా ఇది వచ్చిందండి గాయస్. ఎట్లా వస్తుంది చెప్పండి గాయస్, ఎట్లా వస్తుంది చెప్పండి. చీట్స్ ఆన్ చేసుకున్నాం కదా, చీట్స్ ఆన్ చేసుకుంటే వస్తుంది. గైస్ దాన్ని బ్రేక్ చేయడానికి రాదు. ఇట్లా సర్వైవల్లోనే ఉన్నాం కదా గైస్. ఇది ఒక్కసారి బాగున్నాయండి గైస్. టైం సెట్ డే ప్లీజ్. అయినా చూస్తుంది కాదురా, చెప్పండి గైస్. రీఫిల్ కావా? అరే అన్ని దాంట్లో చీటింగ్ చేసేదే కదరా, దీంట్లో అన్నా నార్మల్గా గాయస్. మేము అన్ని దాంట్లో చీటింగే చేసినావా గాయస్ చెప్పండి. అంటే నువ్వు మొత్తం అన్ని దాంట్లో చీటింగే చేస్తావు. నేను చీటింగ్ చేయను. కొన్ని దాంట్లో చేసలే, కొన్ని దాంట్లో చేసలే. ఈ బ్లాక్స్ ఏంట్రా మంచి చేయడానికి రావట్లే. అది బ్లాక్స్ కాదు, అది తెలియదా నీకు? అది హ్యామర్ చేసుకుంటారు చూడు గాయస్, అదే కదా హెవీ కోర్. హెవీ కోర్స్ కలిసి అది హెవీ కోర్ని పెట్టనీకనే రాదు. ఎట్లా పెట్టిండు గాయస్ చూడు. ఇది ఈ మ్యాప్ని తయారు చేసిన వాడు ఎట్లా పెట్టిండు. మ్యాప్ కాదు, ఈ వంచెస్ని తయారు చేసిన వాడు ఎట్లా పెట్టిండు చెప్పండి గాయస్. ఈ ఎపిసోడ్ మొత్తం మీతోనా ఇది చేయడమే అనుకోండి గాయస్. గెలిచి తెచ్చా లేదే. మడతోటి కొడితే పరిచి ఫీల్ అలెక్స్ ఫీల్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అయింది. గాయస్ ఎంతసేపు గాయస్ ఇది అసలు trash can. And you spare should be nothing. Get the hell out of here, Box! Yo, that's messed up. I feel bad for that kid. Hey, Box, I bought you the best food in town. Wait, someone who's actually nice? Thanks, Coach Fox. Just don't tell anyone. I think people hate... Ew, why do you have... This guy took a fork and started writing in the sand. However, it's not what you think, because as soon as he finished, the sea attacked his drawing. మళ్ళీ జస్ట్ రీఫిల్ అవుద్ది. He deserves it. This guy took a fork and started writing in the sand.
However, it's not what you think, because as soon as he finished, the sea attacked his drone, but instead of destroying it, it did this. బ్రేక్ అవుతలేదండి ఈ బ్లాక్స్ కూడా. వస్తుంది కదా పట్టుకోండి కాదురా గట్టి ఇట్లా. ఓకే అన్న చూడండి రాత్రి ఎంత గట్టిగా కొట్టుకున్నా రాత్రి ఇదే కూడా ఇట్లా గాయస్ అట్లా అవుతుంది గాయస్. ఎంతసేపు పట్టుకోవాలరా వస్తలే అబ్బా. ఇట్లా నేను బ్లాక్స్ కాన్సెప్ట్ 1 2 3 4 5 బ్రేక్ తెచ్చి కూడా రీఫిల్ అయిందాగా చూడండి. నేను చూడాలి ఫస్ట్ రేపు పొద్దున అయితే రీఫిల్. అరే వైలవర్ 15 ఉండదా ఒక్కసారి ఇప్పుడు చీరు. We wanted a Peppa Pig candy, not just any pig candy. Sir, the $1 candy is this one. The Peppa Pig candy costs $3. I don't care. Make the Peppa Pig candy right now. మైనస్ 1 అవుతుంది ఇట్లా పడితే -2 They do this on purpose to get expensive candy. -1. I know they'll take the candy and won't pay me, but what can I do? After all, I'm poor. I need to make this candy quick. ఎందుకంటే ఇది ప్లస్ అన్న వెనక్కంటే Why have you made ఇది it -1 are constantly afraid? ఇదేంట్రా Sometimes I wonder if people like this గాయ్స్ ఇది పై ఎగిరితే 50 ఇలా కిందికి దిగితే believe in God, comment with a heart. If you believe in Satan, ignore. Let's see who wins, God or Satan. And friends, if you want a Peppa Pig candy, like this video and subscribe to the channel. Give me my candy. Here you go, sir. Yeah, right, like I'm gonna pay you. గాయ్స్ స్కిప్ చేస్తాం పొద్దున లోపు స్కిప్ చేస్తాం. సరే స్కిప్ చేస్తాం మేమైతే స్కిప్ చేద్దాం రా పొద్దున లోపు. ఓకే స్కిప్ చేద్దాం. ఎంతసేపు ఇప్పుడేమో వచ్చింది. ఈ అమ్మాయి తన ఎక్స్రే విజన్ కళ్ళతో ఎదురుగా ఉన్న కుర్రాడిని స్కాన్ చేసి అతడి 6 ప్యాక్ బాడీని చూసి సూపర్ గా ఉన్నాడని అనుకుంటుంది. అలాగే బయట పడేస్తున్న రాళ్లను కూడా స్కాన్ చేసి అవి విలువైనవి అని గుర్తిస్తుంది. అప్పుడు మేనేజర్ దగ్గరికి వచ్చి వాటిని పాడేయవద్దు, నాకు కావాలి అని అంటుంది. కానీ ఇతను ఈమె మాటలు వినకుండా వాటిని బయట పడేయమంటాడు. అప్పుడు ఈమె కావాలంటే నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి ₹1,00,000 మేనేజర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈమె ఈ రాళ్లను వేల పాటలోకి తీసుకెళ్తుంది. ఈ రాళ్లను చూసి అక్కడున్న ఒక చెడ్డ అమ్మాయి ఎగతాళి చేస్తుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా In this song, I'm going to teach you the 12 months of the year. Are you ready? Here we go. January, February, March, June, July, August, September, October, November. In this song, I'm going to teach you the 12 months of the year. Are you ready? Here we go. January, February, March, ఆ షీప్స్ అన్నీ ఉండే గాయ్స్, June, ఆ షీప్స్ అన్నీ ఉండే కదరా స్పానెక్స్. September, October, November. బెడ్ వస్తే లేరా తెరలోనే. ఏం బెడ్ వస్తుంది చెప్పు, ఏం బెడ్? ఇంకొక బెడ్ రావచ్చులే. ఇప్పుడు రీఫిల్ అయింది మాత్రం, ఇప్పుడు రీఫిల్ అయింది every 40 minutes. The chest will refill every 40 minutes. అసలు వన్ చెస్ట్ ఎట్లా క్రియేట్ చేసిండ్రా వాడు? ఎంపీపీసీ డేటా ఎంపీపీసీ వాడు, డేటా ఎంసీ
డాటా ఎంట్రీ వాడు ఎట్లా క్రియేట్ చేసిండు అసలు తెలీదు. వన్ జస్ట్ రిఫిల్ అయిందంట. రిఫిల్ అయితే మనకు అది వస్తుంది. ఏది ఇప్పుడు సీట్ ఎట్లుందా 151. నిల్చులే This girl decided to prank her teacher. She takes a balloon and starts filling it with black powder. Then she blows it up with her mouth and ties the balloon. Earlier that day, her teacher pranked her, so she decided to get revenge. She colors the balloon with a marker to make it look like a real ball. She sticks the ball on a stick. Then she brings a boxing glove and tells her teacher she has an amazing game where if she punches the ball hard enough, she wins $100. Hearing about the money, the teacher accepts the challenge. She has no idea what she just did. Finally, it's time for her to fall for the prank. Then, just before seeing the funniest prank that happened with the teacher, who do you love more? Like for father, comment a heart for mother. If you love both, like, subscribe, and comment a heart. If you ignore, you don't love them. Right after she hits the ball, you can see her funny reaction. This girl decided to prank her ఎట్లా teacher. పడుతుందిరా రిఫిల్ అయితే? Filling it with black powder, and she blows it up with her mouth. Watch what happens. This is YouTube's #1 chef, Nick DiGiovanni. ఇంకా ఆఫ్ అయింది కదా మైక్. మైక్ ఆఫ్ చేసి మాట్లాడ Jimmy's playing chess, right? ఫ్రెండ్స్తోనే మాట్లాడు. So the fifth brother is playing chess too. David, how'd you know? Yay! You still can't go. What? You lied. You better let my grandbaby go. I said no. Okay, if you answer my riddle correctly, he doesn't go. But if you get it wrong, he does. కమల్ హాసన్. Okay. కమల్ హాసన్. అరే నీ యాక్టింగ్ మామూలుగా రాదు. కమల్ హాసన్ నీ యాక్టింగ్ కమల్ హాసన్ లాకుందిరా. నేను యాక్టింగ్ అనేది బ్రేక్ చేయడానికి ఎందుకురా తాత ఈ చెస్ట్ని. దీంట్లోకి వస్తే ఆటోమేటిక్గా అడ్వెంచర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని బ్రేక్ చేయాలని చూస్తే చూపించాలా? వద్దులే. ఇప్పుడు చూడు బ్రేక్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోతాం మనం అడ్వెంచర్ మోడ్లోకి. How to refill this chest? Hey, చూడు ఈ రింగ్ చూడు ఎట్లా తిరుగుతుందో. I hate you, Dad. Okay, then order a new dad. Dad, my birthday is tomorrow. What did you get me? I'm broke. Go away, but I saw you donating to girls yesterday. Stop spying on me. You'll get nothing. Dad, I got straight A's. Look, I see an A minus. You're grounded, but they're all A's. Can I have the Bobo, please? It's my only Bobo, but here. Ew, no! He will buy drugs. Why are you eating drugs? Shut up! Brush your teeth. Take the Bobo and run. ఇక్కడ Dad, can I be ungrounded? వన్ డే ఎప్పుడు అవుతుంది? How dare you talk back? అదే అవుతుంది ఏడవుతుంది వస్తాను అవుతుంది. No, Kayla. I'm calling Amazon Return. I said చూసుకో లైట్ వస్తుంది. అవుతుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది? I hate you, Dad. Okay, then This is a Heart Sparkler, a limited edition Valentine's Day sparkler that has one major difference from that of the traditional sparkler season. The leader for today. Everyone, they're choosing a leader for today. I hope it's me. It's me. That means you all have to follow what I do or you die. అరే నేను ఒకటి చెప్పాలి. మైండ్ క్రాఫ్ట్ రౌండ్ ఉండదు కదా. You can hear it, Sam. Everyone,
మళ్ళా మన ఫ్రెండ్స్ మిస్ అవుతారు గాయస్. ఇప్పటికీ రీఫిల్ అయింది చెస్ట్. అవును గాయస్, ఇప్పటికీ రీఫిల్ ఈ చెస్ట్. ఏదో చెస్ట్ ఇక్కడ పక్కన పడిపోయింది. అవును ఇట్లా గాయస్, ఇట్లా పక్కన పడింది చెస్ట్. ఇక్కడ పడదాం. చెస్ట్ ఏముంది గాయస్, చూడండి గాయస్ ఈ చెస్ట్లో ఏముందో. ఫస్ట్ చూసినారు గాయస్ మీరే, ఏముందో మీరే చూసినారు కదా. చెప్పండి గాయస్. ఏంది గాయస్ ఇట్లుంది అసలు ఈడ. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే చెస్ట్ లిఫ్ట్ అయింది. అది మా సామిత్ కుమార్కి అయితే చూపిస్తున్నాం. మోక్షిత్ అయితే ఇప్పుడు లేడు. మోక్షిత్ సైడ్కి మోక్షిత్. ఓకేనా, అనరెక్స్కుందామా? సో వన్ చెస్ట్లో సూపర్ ఐటమ్స్ వచ్చినాయి. సూపర్ ఐటమ్స్ వచ్చినాయి గా. మోక్షిత్ నేనైతే తెచ్చినాను. వన్ చెస్ ఒకసారి ఇంటికి వెళ్ళిపో. ఒకసారి ఒక నిమిషం. ఓహో గాయస్ చూసినారు కదా గాయస్, మోక్షిత్ అయితే అద్దరిపోయాడు, అద్దరిస్తున్నాడు. కాల్పు గాయస్. అరే మనం ఆర్మర్ వేసుకోవాలరా. ఆర్మర్ వేసుకోకూడదా? షీల్డ్ ఫుల్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అయినాం, కానీ ఇక్కడ 4 అట్లాగే ఉన్నాయి. ఫుడ్ కింద పెట్టుకోవాలి. ఫుడ్ 16 ఐరన్ వర్స్ కూడా కింద కలపలేం. మనకు అల్లాడా ఆర్మర్ ఉందిలే. కీపింగ్ ఏంటిరా? మా అన్న కీపింగ్ ఎంట్రీ పెట్టుకోవాలి ఫస్ట్. అరే క్రాఫ్టింగ్ టేబుల్. అవును కదా, కీపింగ్ ఎంట్రీ రా ఫస్ట్. కీపింగ్ ఎంట్రీ పెట్టుకున్నా. కీపింగ్ ఎంట్రీ చెప్పు మళ్ళీ. ఇప్పుడు చూపించాలనా? టైం వేస్ట్ అవుతుంది. ఎక్స్పాండ్ ఇప్పుడు చావు షీల్డ్ చేస్తాను. షీల్డ్ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు గైస్. జస్ట్ మిస్రా పెట్టుకున్నాం. చెప్పు గాయస్, ఆడ చూడండి గాయస్, వీడు ఎవడో కానీ చిల్డ్రన్ ఫిష్లు వస్తున్నాయండి. అవును గాయస్, దీని మధ్య సిల్కర్ ఫిష్ ఉంది గాయస్. అవి కూడా పడ్డాయి. మాతో పాటు మమ్మల్ని కింద పడేస్తున్నాయి గైస్. అసలు అవి ఆర్మర్ డ్యామేజ్ అవుతుంది అసలుకి. ఆర్మర్ డ్యామేజ్ అవుతుంది. ఇన్ఫ్రెష్డ్ స్టోన్ ఇది అంటే దీన్ని బ్రేక్ చేస్తే సిల్వర్ ఫిష్లు వస్తాయి. అర్థమైంది ఇప్పుడు. ఇది నార్మల్, ఇది గ్రావెల్. ఇప్పుడు ఇది పెడదాం గైస్, డీప్ స్లేట్ పెడదాం. మేము డీప్ స్లేట్ పెడతాం. డీప్ స్లేట్ మాత్రం మొత్తం అయిపోదు, మొత్తం అయిపోగొట్టాం. చూడు మా సాబిట్ని తొలికొచ్చిన వన్ చెస్ట్లోకి, వన్ చెస్ట్ దగ్గరికి తొలికొచ్చిన. ఇది మీ ఫోన్? మా ఫోన్ ఇచ్చేసి అలా. అవును, వద్దులే. మీ అన్నందా? మీ అన్న ఫోన్లో చేసిస్తా. మీ అన్న ఫోన్ కన్నాడ అయిపోయింది.
మీ అన్న ఫోన్లో చేసిస్తాం. మీ అన్న ఫోన్ ఎందుకు? మీ అన్న ఫోన్లో చేస్తే మీ అన్న ఫోన్ ఏమో వస్తుంది నీకు. నీ ఫోన్ చేసేయాలా? చిన్నపిల్లలు స్క్విడ్ గేమ్లో ఏమైనా చేసుకోవచ్చు గాయ్స్. మా అన్న చూడండి గాయ్స్ ఏం చేస్తున్నాడు. However, there is no rule in football that requires goalkeepers to wear gloves. Goalkeepers can choose to wear gloves if they want to, but they are not obligated. Now, let me tell you about the only goalkeeper in football history who played without gloves. But first, ఏం if you చేస్తాం think గాయ్స్? Ronaldo ఇంకేం would be a better చేస్తాం? goalkeeper, ఏం look at చేయాలి? the video. And if you think Messi would be better, subscribe to the channel. The only goalkeeper who played without gloves is Ricardo from Portugal. He decided to take his gloves off because he felt more comfortable and wanted to surprise his opponent. Do goalkeepers have to wear gloves? కష్టపడి Most మంచి goalkeepers చేస్తే ఏంది గాయ్స్? మీరు లైక్ అంత కష్టపడ్డామా? లైక్ కూడా సబ్స్క్రైబర్ కొట్టాను ఫస్ట్. అంత కష్టపడ్డామా రా మనం? చెప్పండి గాయ్స్. అంత కష్టపడ్డామా రా? గాయ్స్ మైన్క్రాఫ్టే మా జీవితం. ఐరన్ హార్స్ని కూడా మంచిగా మా జీవితం అయితే అదే గాయ్స్. మా జీవితం మైన్క్రాఫ్ట్ వీడియోస్ చేయడమే. ఇంకే రోబ్లాక్స్ వీడియోస్ కూడా నాకు అంతే. రోబ్లాక్స్ వీడియోస్ చేసినామా రా మనం? రోబ్లాక్స్ ఇంకా మైన్క్రాఫ్ట్ ఒక్కటే మనం చేసినాం కదా రోబ్లాక్స్. రోబ్లాక్స్ చేయాలి కదరా. మేము రోబ్లాక్స్ చేయాలి గాయ్స్ ఫస్ట్. ఒకేసారి ఇది ఎట్టేయచ్చు కదరా. చెప్పు గాయ్స్. మాకు లిమిటెడ్ ఐరన్ కావాలి. మా అన్న అయితే ఇట్లా చేస్తున్నాడు. ఈ స్మెల్ట్ ఎలా చేసుకోవాలరా? because this స్టోన్ ఉంది కదా which has to be placed on దగ్గర. and it fits perfectly. కాబట్టి స్టోన్ తోటి వస్తుందిరా పన్నీరు. Glasses don't even have a side strip. ఫస్ట్ గాయ్స్ డీప్ ఐరన్. అరే డీప్ ఐరన్ అరే మనకు కావాల్సిన రీసోర్సెస్ అన్ని కింద పడిపోయినాయిరా. గాయ్స్ కావాల్సిన రీసోర్సెస్ అని మా అన్న కింద పాడగొట్టి మళ్ళా కింద పడిపోయినాయి అంటున్నాడు చూడండి. ఎవరైనా వస్తాయి లేరా? గాయ్స్ ఆడ సామిత్ర టీవీ చూస్తున్నాడు. సామిత్ర టీవీ చూస్తున్నాడు ఆడ. సౌండ్ ఏదో అనుకుంటున్నారా గాయ్స్? అరే లావాలో ఐరన్ ని లావాలో పడేస్తే అయిపోద్ది కదా అంటే వస్తుంది. పాడరాకరా రోజు మా అన్న చూడండి ఇట్లా నవ్వుకున్నాడు. లావా నుంచి కిందికి వెళ్ళాలంటారా గాయ్స్? వాళ్ళు రా చూదురా. ఆడాల్సింది కాదు చూడాలంతే. ఇక్కడ మేము వీడియో తీస్తున్నాం. తర్వాత కూడా ఆడాకు. మేము వీడియో తీస్తున్నాం. నీ దాంట్లో కావాలంటే చేస్తా. అర్థమైందా? నీ దాంట్లో కావాలంటే చేస్తా. నువ్వు కూడా వీడియోస్ చేసుకో. వీడియోస్ చేస్తా.
గైస్ ఇక పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్ టాటా.